తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ప్రణవి గారు, యాక్చువల్ గా సింగింగ్ అంటే మనం ఏ ఫీల్డ్ లో అయినా కానీ మనం ఆ పని చేయకపోతే ఆటోమేటిక్ గా ఆ పని మీద ఉన్న కొంత పోతుంది, ఇంట్రెస్ట్ పోతుంది. అండ్ ఎస్పెషల్లీ సింగర్స్ కి వాయిస్ కూడా పోతుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండదు, ఇంకా ఫ్యామిలీ లైఫ్, ఇంకా ఎంతసేపు ఉన్నా కానీ అదిగో ఆ కూర ఈ తాలింపు క్యారేజ్ పెట్టు స్కూల్కి ఇదే ఉంటుంది. అలాంటిది మీరు 5 years మీ వాయిస్ వింటుంటే నాకు ఎక్కడ కూడా మీరు కొంచెం కూడా ప్రాక్టీస్ మిస్ అవ్వకుండా డైలీ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఐ లాస్ట్ మై వాయిస్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. 2.5 years పాడడానికి రాలే కదా బుజ్జి. ఎందుకు అంటే ఫర్ ఎవర్ పాడను ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇష్యూ వస్తుంది. నాకు గొంతు మీద పడి 2.5 years అసలు పాడలేకపోయాను. ఆ కారణంతో కూడా నేను రికార్డింగ్స్ పాడలేదు. బికాస్ ఐ కుడెంట్ సింగ్. వాట్ విల్ ఐ సింగ్? అక్కడికి వెళ్ళి శృతిలోనే రావట్లేదు, సాపసాలు కూడా రావట్లేదు, ఏం పాడతాను నేను? 2.5 years తర్వాత కాదు ఇట్లా కాదు, మనం సినిమాల్లో పాడేమో పాడలేదా, ఇంకో చోట పాడేమో పాడలేదు, అవన్నీ పక్కన పెడితే కూతురు కనీసం పాడుకునేటప్పుడు జోలపాట అన్న పాడుకోవాలి కదా, వేస్ట్ బతుకు అని నేను 3.5 years చాలా కష్టపడ్డానండి. చాలా కష్టపడి ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేసింది డైలీ నైట్ వాళ్ళ అమ్మ పాట పాడితే కానీ పడుకోదు. అంటే అన్ని కీర్తనలని అవని ఇవని నాకు అంటే పర్ఫెక్ట్ వర్డింగ్ తెలీదు, అన్ని రకాలు పాడి వినిపిస్తుంటది. ఇప్పుడు నేనే సడన్ గా బెడ్రూమ్లోకి ఎంట్రీ ఇచ్చానంటే ఆ నైట్ టైము ఒక వారానికి ఒకసారి కొత్త పాట ఉంటూ ఉంటది. ఇదేంటి ఇది పాట మార్చేవారంటే ఇప్పుడు ఇది ఇష్టపడుతుంది రా అందుకే ఇది పాడుతున్నాను. ఇప్పుడు మేము కేపాప్ ఫేజ్ లో ఉన్నాం. మేము అంటే కొరియన్ దాకా బాలమురళి కృష్ణ గారు, ఇప్పుడు మేము కేపాప్ ఫేజ్ లో ఉన్నాం. కొరియన్ బ్యాండ్. పాపకి డైలీ ఒక సాంగ్ నేర్పించేవాళ్ళు. అన్ని వినిపించామండి మేము. మైకేల్ జాక్సన్ దగ్గర నుంచి అన్ని వినిపించాం. She loves everything. She listens to everything. అసలు డాన్స్ గానీ సింగింగ్ గానీ అది ఇష్టపడుతుంది. చాలా రోడ్ మీద వెళ్తుంటే ర్యాండమ్ గా ఇదిగో అంటే డాన్సర్ అవుతుంది తెలుసా పాప. మీరు కష్టపడి పాటలు నేర్పిస్తే వాళ్ళ నాకు ఇష్టమైన నేను డాన్సర్ అవుతాను తెలుసా. సమ్మర్ హాలిడేస్ వస్తే లాస్ట్ ఇయర్ ఒక తెలిసిన అసిస్టెంట్ వాళ్ళ డాన్స్ క్లాస్ కి తీసుకెళ్ళాం. సరదాగా చేస్తుంది. అసలు స్కూల్లో నుంచే మంచి పేరు దానికి డాన్స్ లో. అంటే వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తుంటది. మీరు చూడండి ఒకసారి, దానికి కోఆర్డినేషన్ ఉండదు. ఏంటి అది మీ నాన్నంత బాధేస్తాడు, నువ్వేంటి ఇలాగా. అంటే పర్ఫెక్ట్లీ ఈ టైం నాకు తెలిసి 5 years కన్నా కూడా 6-7 years లో స్టార్ట్ చేస్తే చాలా తొందరగా కూర్చుండిపోద్ది. ఎందుకంటే 5 years ముందు 4 పిల్లలతో డాన్స్ చేస్తూ ఒక చైల్డ్హుడ్ ఎంజాయ్ చేస్తారు. బట్ 5+ తర్వాత నుంచి ఇంకా 9 వచ్చేటప్పటికి వాళ్ళు గట్టిగా స్టేజ్ ఫియర్నెస్ పోతుంది. అన్ని వచ్చేస్తాయి. నేను చెప్తాగా నా డాన్స్, నేను చెప్తాగా ఇంతే 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 ఇంతకు మించాలి. శ్రద్ధ ఏదైనా చేద్దాం చేద్దాం అంటే వాళ్ళ అమ్మమ్మను అన్నం పెట్టేటప్పుడు కూడా టీజ్ చేస్తుంటది. ఇక్కడి నుంచి అక్కడ వరకు పరిగెత్తి వెళ్ళి ఇల్లు ఆడి చూపిస్తుంటది. ఏంటి అది? సో అసలు యాక్చువల్ గా డార్లింగ్, మా ప్రణవి ఉంటే కొంచెం భయపడతావు కదా నువ్వు మాట్లాడటానికి. నేనే భయపడతానండి, అంత సీన్ ఏం లేదు. ఇప్పుడు వరకు 10 నిమిషాలు మీరు చూసిన ఇంటర్వ్యూ ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పుడు చూస్తారు అనుకుంటారు కానీ అంత సీన్ ఏం లేదు. లాస్ట్ కి తను ఏం చెప్తే అదే. అంతేనా? టామ్ అండ్ జెర్రీ ఎలా ఉంటారు అలా ఉంటారు. సేమ్ వర్డ్ వాళ్ళ అమ్మ కూడా అదే వాడతారు. ఇద్దరు టామ్ అండ్ జెర్రీ. అసలు ఎందుకు చేసుకున్నారు? ఫ్రెండ్స్ లాగా ఉంటే సరే, చచ్చిపోతున్నాం కొట్టుకుంటారు. పైకి వెళ్ళో బయటికి పోయి కొట్టుకోండి ఇంట్లో కానీ ఏ మాటకు ఆ మాట. అంటే బేసిక్ గా మాస్టర్. సో మా డాన్సర్స్ ని వాళ్ళని కమాండ్ చేసి 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 ప్రతిరోజు అంటే మన అండర్ లో మనకి ఏం కావాలో మనం డైరెక్ట్ చేయించుకుంటున్నప్పుడు మన డాన్సర్లను నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా ఇది చెప్పి 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 ఆ కమాండింగ్ నెస్సే మనదే గెలవాలనుకుంటాం. అది అలవాటు. ఇప్పుడు కొన్నిసార్లు లైన్ గా షూటింగ్స్ ఉన్నప్పుడు రెడీ 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 షార్ట్ రెడీ రెడీ అంటూ ఉంటాను కదా, ఇంటికి వచ్చి రెడీ రెడీ
ఆ word- రెడీ రెడీ బుజ్జి అన్నం పెట్టాలంటే రెడీ రెడీ. కానీ మీ ఇద్దరిని చూసిన తర్వాత ఇండస్ట్రీలో చాలా మంది పెళ్లి చేసుకోకూడదు అనుకున్న వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవాలి వద్దు అనుకున్నారు. మీ ఇద్దరిని చూసి స్టార్టింగ్ లో ఏదో చెప్పేదాన్ని కానీ చేసుకొని చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు ఇక్కడ ఫిక్స్ అయితే అన్ని చూసుకుంటా అనుకుంటా అప్పుడు చేసుకుంటాము అప్పుడు చేసుకోండి. నేను చాలా ఇమ్మొచ్చినగా చేసేసుకుంటాను. బాగానే ఉన్నాడు బాగా చూసుకుంటా అన్నాడు అని బాగా చూసుకోవట్లేదా? ఉంటే చూసుకుంటాడు లేకుండా ఏం చూసుకుంటాడు. సో ఇప్పటి నుంచి మీరు బిజీ అయిపోతారు కదా. నాకు అది ఇష్టం. ఆ. busy. అంటే ఏం లేదు, మనది షూటింగ్స్ అవుట్డోర్ పడుతుంటుంది. అండ్ అవుట్డోర్ లో తెలిసిందే కదా, కొరియోగ్రాఫర్స్ ఇప్పుడు కష్టం. అవును. వైజాగ్ పడుతుంది డార్లింగ్. వైజాగ్ మొన్న రీసెంట్ గా వర్షాకాలమే వెళ్ళాను. ఎక్స్ట్రీమ్ ఎండ. అక్కడ లోకల్ జనాలే, లోకల్ మనకు వచ్చే టెక్నీషియన్సే సార్ ఇలాంటి దారుణమైన ఎండ మనము ఎండాకాలంలో కూడా చూడలే వైజాగ్ లో ఫస్ట్ టైం అన్నారు. Hmm. డ్రైన్ అయిపోయాం పొద్దుంచి సాయంత్రం వరకు. అంటే అవును. రోడ్ల మీద షూటింగ్ చేసినప్పుడు చైర్లు అవి ఏమి ఉండవు. నిలబడుకొని ఇక్కడ ఒక షాట్ తీస్తున్నామా, మన డిఓపి గారు అడుగుతారు మాస్టర్ నెక్స్ట్ ఎక్కడ అని. ఈ షాట్ ఓకే చెప్పే లోపల ఆయన అడుగుతారు మాస్టర్ నెక్స్ట్ ఎక్కడ పెట్టుకుందాం, అక్కడ పెట్టుకుందామా, అక్కడ బాగుంది. అక్కడ నిలబడి మనం మన అసిస్టెంట్లతోటి ఆ షాట్ సెట్ చేసుకొని ఆ క్రౌడ్ అంతా జరపండి. అదేదో పాత సినిమాల్లో క్రౌడ్ అంతా ఉంటారు చూసావా, అలా లేకుండా దాన్ని రియలిస్టిక్ గా చేయడానికి మన టెక్నీషియన్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంతమంది పనిచేస్తూ ఆ ఎండకి డ్రైన్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది అంటే సడన్ గా వారం రోజుల తర్వాత వస్తాం ఇంటికి రాగానే ఏమనిపిస్తుంది అంటే Rest అసలు తీసుకోవాలి. ఎవరు ఏం మాట్లాడకుండా పడుకుందాం అనిపిస్తుంది. కానీ బ్యాచిలర్ లైఫ్ లో చేసినట్టు ఇక్కడ చేయలేము. సో దానివల్ల ఫేస్ చేస్తాం డెఫినెట్ గా ప్రాబ్లం అనేది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడే వచ్చాడు, ప్రాబ్లం ఫేస్ చేస్తాను ఇంటికి ఇప్పుడే వచ్చాడు ఈడు. వాళ్ళకి ఎలా ఉంటది అంటే 1 week తర్వాత వచ్చావు, ఎక్కడికైనా వెళ్దాం. యాక్టివ్గా ఉండొచ్చు కదా, ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా, మన డ్రైన్ నేనేం అనట్లేగా నిన్ను ఇంతవరకు రోజులు వదిలేసాగా పడుకో బుజ్జి అని వదులుతున్నాగా. అసలు ఎక్కడికి తీసుకెళ్ళరా? నో ట్రిప్స్. పాస్పోర్ట్ అయ్యో. ఒకటే స్టాంప్ అని పడ్డదా? నా పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయి వీసా ఎక్స్పైర్ అయిపోయి మళ్ళీ కూడా చేయించుకున్నాను. ఏమీ లేదు అక్కడ. మళ్ళీ ఏమైనా తీసుకెళ్తారేమో అని. ఖాళీగా ఉంది. వద్దే, మళ్ళా జనాలంతా నన్ను తిట్టుకుంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.